అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడగలమించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు 2వ తారీఖు మరి బేస్తవారము, మరి జూలై నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడగలమించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే రండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది మనక, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనని ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పడకమించి లేసినట్టే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్టయితే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన మనతో మాట్లాడుతూ చూసినట్టయితే నా సన్నిధి నిలుచు భాగ్యమును నీకు ఎత్తనని ప్రభు అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చేవాడు కొంటున్నాడు. సో ఇక్కడ మరి మోషేకి ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మరి కోరాహుకి దేవుడు అవకాశం ఇవ్వాల. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, ఒకటి మోషే, 2 కోరాహు. కానీ మోషేకేమో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, కోరాహుకి దేవుడు అవకాశం ఇవ్వాల. కోరాహుకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, మోషేకు మాత్రమే ఎందుకు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడంటే మొదటి కోణం ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకు ఇచ్చాడు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతా చూడండి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్టయితే కోరాహుకి ఎందుకు ఆ ధన్యత దేవుని సన్నిధిని ఇచ్చే భాగ్యాన్ని ఇవ్వబడలేదంటే ఇచ్చిందని పోగొట్టుకుంటూ వచ్చాడు, ఆ ధన్యతను కోల్పోయాడు. సో ఎందుకు ఆ ధన్యత లేదంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పరిపూర్ణంగా ఎందుకు కోరాహుకి లేదంటే కోరాహు దుష్టుడు ఉంటూ వస్తున్నాడు, దుష్ట కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ కోరాహు యొక్క అనుభవం, కోరాహు యొక్క జీవితాన్ని చూసినట్టే అతడు దుష్టుడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకంటాడు కదా, ఇక్కడ రాయబడిన మాట ఈ దుష్టుల గుడారము. సో కోరాహు యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోరాహుకి ఎందుకు పొందుకోలేకపోయాడంటే కోరాహు దుష్టుడుగా ఉంటూ వస్తున్నాడు, దుష్ట క్రియలు చేస్తూ వస్తున్నాడు, దుష్టులాని ప్రవర్తన కలిగి ఉన్నాడు, దుష్టులాని మనస్తత్వం కలిగి ఉన్నాడు, దుష్టుడుగా అయిపోయాడు. కాబట్టి కోరాహుకి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇవ్వబడాల. మరి మోషేకి ఎందుకు ఇవ్వబడిందంటే మోషే కోరాహు లాంటి ప్రవర్తన మోషే జీవిస్తల్లా. దైవజనుడైన మోషే కోరాహు లాంటి వాడు కాదు. దైవజనుడైన మోషే అని పిలువబడుతున్నాడు, దుష్టుడైన కోరాహుగా పిలువబడుతున్నాడు. కోరాహు దుష్టుడిగా పిలువబడుతున్నాడు, మోషే దైవజనుడిగా పిలువబడుతున్నాడు. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మోషేకు మాత్రమే ఎందుకు ఆ ధన్యత ఇచ్చాడు, కోరాహుకు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఎందుకు ఇవ్వలేదంటే కోరాహు దుష్ట క్రియలు కలిగి దుష్టుడుగా ఉంటూ వస్తున్నాడు, అందుకే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇవ్వాలి. రెండోదిగా చూసినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనంలోనే పాపములు చేసిన తర్వాత ఈ ఒక్కడు పాపం చేసినందున తర్వాత కాదు, ఈ ఒక్కడు పాపం చేసినందున అంటే కోరాహు పాపం చేశాడు కాబట్టి, కోరాహు యొక్క జీవితం పాపం ఉంది కాబట్టి కోరాహు దేవుని సన్నిధిలో పాపం చేస్తూ వచ్చాడు. మోషే పాపం చేయలేదు కాబట్టి కోరాహు పాపం చేసిన దాన్ని బట్టి కోరాహు చేసిన పాపం తన నెత్తి మీదకి వచ్చింది కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోరాహు కోల్పోతూ వచ్చాడు. కానీ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్టు ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మోషే ఎందుకు పొందుకున్నాడు, కోరాహు ఎందుకు పొందుకోలేకపోతూ వచ్చాడంటే కోరాహు దుష్టుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధి నుండి ధన్యతను పోగొట్టుకున్నాడు, కానీ మోషే పొందుకుంటూ వచ్చాడు. కానీ ఆ పాపం చేశాడు కాబట్టి దేవుని సన్నిధి నుండి ధన్యతను కోరాహు పోగొట్టుకుంటూ వచ్చాడు. మూడోదిగా కోరాహుకు దేవుని సన్నిధి నుండి భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటూ వచ్చాడు, ఆ ధన్యత ఎందుకు లేదంటే మూడో కోణం సంఖ్యాకాండం 3వ అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనంలో అప్పుడు యెహోవా మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళుడి అంటే ఒక మాట చెప్పాలంటే వెలివేయబడిన అనుభవం. కోరాహు యొక్క జీవితం చూడగా, కోరాహు యొక్క అనుభవం చూడగా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోరాహుకు లేదు. కారణం అతడు దుష్టుడుగా ఉంటూ వస్తున్నాడు, అతడు పాపం చేస్తూ వస్తున్నాడు. మూడోగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడినటువంటి అనుభవం కోరాహులో ఉంది. దేవుని సన్నిధిలోకి రాబడిన అనుభవం మోషేకు ఉంది, దేవుని సన్నిధిలోకి వచ్చి నివసిస్తున్న అనుభవం మోషేకు ఉంది, దేవుని సన్నిధిలో ఉంటున్న అనుభవం మోషేకు ఉంది. కానీ దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన అనుభవం కోరాహుకు మాత్రమే ఉంటూ వచ్చింది. అందుకే కోరాహు యొక్క జీవితం చూడగా, అందుకే కోరాహు యొక్క అనుభవం చూడగా దేవుని సన్నిధి నుండి భాగ్యాన్ని కోల్పోయాడు. మోషే మటుకు దేవుని సన్నిధి నుండి ధన్యతను కలిగి ఉన్నాడు. కారణం కోరాహు దుష్టుడుగా ఉన్నాడు, పాపం చేశాడు. ఇంకా దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన వాడుగా ఉంటాడు దేవుని ఎదుటి నుండి. కాబట్టి కోరాహు దేవుని సన్నిధి నుండి ధన్యతను కోల్పోయాడు. 4 కోరాహు దేవుని సన్నిధి నుండి ధన్యతను కోల్పోవడం కారణం 4వ విషయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడి, యెహోవారి మధ్య నున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొంటున్నారనగా. కానీ ఇక్కడ కోణం
కోరాహు దేవుని సన్నిధిలో నుండి వెలివేయబట్టడానికి గల దేవుని సన్నిధిలో ఉండే ధన్యతను కోల్పోతూ వచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కోల్పోతూ వచ్చాడు. కారణం అతడు దుష్ట పని చేస్తూ దుష్టుడిగా ఉంటూ వచ్చాడు. 2 పాపం చేశాడు. 3 కోరాహు యొక్క అనుభవం చూడంగానే చూసినట్టయితే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన అనుభవం ఉంది. కారణాలు ఏంటో మనకు తెలుసు. 4గా చూసినట్టయితే మోషేకు విరోధంగా పోగుపడిన అనుభవం. సో మోషేకు విరోధంగా పోగుపడుతూ వచ్చాడు. మోషేకు విరోధంగా పోగుపడ్డాడంటే దేవుని కూడా విరోధంగా ఉండటే. కోరాహు యొక్క జీవితం చూడగా, కోరాహు యొక్క అనుభవం చూడగా దేవుని సన్నిధిలో నుంచి కోరాహు వెలివేయబడుతున్నాడంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని కోరాహు కోల్పోయాడంటే కారణం ఏంటంటే కోరాహు దేవునికి విరోధంగా ఉంటూ వచ్చాడు కాబట్టి. మోషేకు విరోధంగా ఉన్నాడు, దేవునికి విరోధంగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోల్పోతూ వచ్చాడు. తర్వాత 5వ కోణాన్ని చూద్దాం. రండి, సంఖ్యాకాండం 16:3 మాకు యొక్క పని లేదా అంటున్నాడు. ఏమన్నాడు? మాకు పని లేదు అంటున్నాడు. అంటే దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నాడు. మోషేతో ఉన్న సంబంధాన్ని తగ్గొట్టుకుంటున్నాడు. దైవజనుడైన మోషేతో ఉండే సత్సంబంధాన్ని తగ్గొట్టుకుంటున్నాడు. ఇక మోషేతో మాకు సంబంధం వద్దంటున్నాడు, దేవునితో కూడా మాకు సంబంధం వద్దంటున్నాడు. కాబట్టి కోరాహు యొక్క అనుభవం చూడగా, కోరాహు యొక్క జీవితం చూడగా దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కోరాహు పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో నిల్చుండే భాగ్యాన్ని కోరాహు పోగొట్టుకోవడానికి కారణం అతడు పాపం చేసాడు. అతడు దుష్టుడిగా ఉంటూ వస్తున్నాడు, దుష్టక్రియలు చేస్తున్నాడు, ఇంకా పాపం చేస్తున్నాడు, ఇంకా తన జీవితంలో దేవుని సన్నిధిలో వెలివేయబడ్డాడు. దేవునికి అహరోనుకైనా విరోధంగా జీవిస్తున్నాడు. ఇంకా చూసినట్టే ఇంకా మాకు యొక్క పని లేదని అంటున్నాడు. మోషేతో ఎవరితో పని లేదంటే దేవునితో కూడా సత్సంబంధాలు తగ్గొట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. కాబట్టి కోరాహు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోల్పోయాడు. ఈరోజు నేను నా జీవితంలో దేవుని సన్నిధిలో మనం నిలవబడే వారికి ఉండాలి. ఆయన అంటాడు కదా, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానంటాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం మనకి ఇవ్వాలంటే ఆయన సన్నిధిలో మనం దుష్టుడుగా, పాపులుగా, ఆయన సన్నిధి నుంచి వెలువబడినట్టు కానీ, ఆయనకు విరోధంగా కానీ, ఇంకా ఆయన కాదనుకుని ఆయనతో సత్సంబంధాలు తగ్గొట్టుకుని ఉంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం మనకు ఉండదు. అవన్నీ తగ్గొట్టుకోకుండా ఆయనలో ఆత్మీయంగా ఎదిగితేనే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనం పొందుకున్న వారమే. ఆయన కొరకు నమ్మకస్తులు జీవించినట్టు ప్రభు మనకి ఉదయకాలం పడకమించలేసిన మనందరికీ ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపించండి. మేము మీ కొరకే సాక్షులుగా నీ సన్నిధి నిలిచే భాగ్యాన్ని మేము కలిగి ఉంటాను సాయించండి. మోషే వల్ల కలిగి ఉంటాను సాయించండి. కోరాహు వల్ల వాటిని పోగొట్టుకోకుండా మమ్మల్ని కాపాడమని, మీ సన్నిధి నిలిచిండే భాగ్యం పరలోకంలో కూడా, భూమి మీద కాదు పరలోకంలో కూడా మీ సన్నిధి నిలిచిండే భాగ్యాన్ని మని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభావందనములు ప్రకటిస్తున్నాను.